హైవేవర్స్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ రాజకీయ నాయకుడా, ప్రాంతీయ రాజకీయ నాయకుడా? నిన్నటి వరకు రీకగ్నైజ్డ్ పార్టీ. వన్స్ మొన్న 2020 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రీకగ్నైజ్డ్ కాస్త ఏమైంది? నాట్ రీకగ్నైజ్డ్. ఫస్ట్ రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్డ్ పార్టీ, నెక్స్ట్ రీకగ్నైజ్డ్ పార్టీ, గుర్తించబడిన పార్టీ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రీజనల్ పార్టీగా ఉన్నటువంటిది నేషనల్ పార్టీగా అవుతుందంటే అయ్యే ఛాన్స్ ఉంది. నిన్న మన పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఏం మాట్లాడి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. త్రిభాషా విధానం గురించి మాట్లాడారు, సనాతన ధర్మం గురించి మాట్లాడారు, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మిగతా చోట్ల అల్లర్లు జరుగుతాం కానీ హిందువుల మీద దాడులు మాట్లాడారు. అండ్ నిన్న అడ్రస్ చేయడం కూడా వేరే భాషలో కూడా కొంతమంది అడ్రస్ చేశారు. తమిళనాడు ఇష్యూకి సంబంధించి త్రిభాషా విధానానికి సంబంధించి వాళ్ళు త్రిభాష అంటూ దాన్ని రేస్ చేశారు. సాంస్క్రిట్ ని హిందీని వాళ్ళు తప్పు చేయడం దాన్ని రేస్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటూ ఉంటే నిన్న ఇంకో మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా పవన్ రిసీవ్ చేసుకుందంటే క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదగబోతున్నారు. నేను గతంలో కూడా ఇదే చెప్పాను. నిన్న నాదెండ్ల మనోహర్ ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు దేశానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలి, ఎదగాలి అని. దాని అర్థం ఏంటి? దేశానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలి, మారంటే దాని అర్థం ఏంటి? దేశ రాజకీయాలను కీలక పాత్ర పోషించాలి అని. దేశానికి సంబంధించిన అంశాల పట్ల వీలైతే అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయాలన్నట్టు, పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపించాలి అన్నట్టు. పార్లమెంట్ ఎప్పుడు వినిపిస్తారు? లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? రానున్న రోజులలో ఆయాంషం నాకైతే నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో ఉంటారు. ఆయాంషం పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి కూడా అవుతారు. నేను ఎటకారంగా చెప్పట్లా. ఎటకారం ఉన్నవాడు ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే అసలు ఇంపాసిబుల్ ఏదో ఎట్లా చెబుతారు ఏంటంటే కొంతమంది అంటారు. అందుకని అంటే ఇది ఎటకారంగా నిజంగానే మాట్లాడుతున్నాను. ఇదే విషయం కావ్యాస్ మీడియాలో కావచ్చు, నా క్యాటరింగ్ స్పీలో కావచ్చు, ఇది కూడా చెప్పాను నేను. రానున్న రోజులలో వన్స్ పవన్ కళ్యాణ్ కనుక దేశ రాజకీయాలు కనుక ఎంటర్ అయినట్టయితే, పార్లమెంట్ ఆయన వాయిస్ కనుక వినిపించినట్లయితే అంతా కూడా ఈయననే ప్రధానమంత్రిగా కోరుకుంటారు అని చెప్పేసాను. ఇప్పుడు మోడీ తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి అన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తాడు, నిజమది. ఆయన తర్వాత ఎవరు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు అందరికి. అవునా కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి. రాహుల్ గాంధీ అంటే బాబోయ్ అంటాను అంతా కూడా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిన్న జనసేనని ఉత్సాహపరుద్దామన్నట్టు కొంచెం టీడీపీకి ఇబ్బంది అని వాళ్ళు అనుకోలేదు. బట్ ఉన్న మాట చెప్పినా సరే కొంచెం డిఫరెంట్ గా పోర్ట్రేట్ అయింది. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీడీపీ కూడా మనం నిలబెట్టాం. అది కూడా ఎలా చెప్పిన పవన్ కళ్యాణ్ అందంగా చెప్పారు. మనం నిలబడుతూ వారిని కూడా నిలబెట్టాం అన్నాడు. బట్ నాగబాబు చెప్పింది మొత్తం తేడా ఉంది. ఆయన ఏమన్నా నాగబాబు పిఠాపురంలో 2 ఫ్యాక్టర్సే పనిచేసాయి. ఏది పవన్ కళ్యాణ్ గెలుపుకి? ఒకటి పవన్ కళ్యాణ్, 2 పిఠాపురం ప్రజలే. ఈ 2 కాకుండా మాలో ఎవరైనా మీలో ఇంకెవరైనా ఏదన్నా ఇంకా మా వాళ్ళే పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకుంటే అది వారి కర్మ అన్నాడు. ఇది వర్మను ఉద్దేశించి అంటున్నారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే పిఠాపురంలో ఇప్పటికి వర్మ అనుచరుడు, మా వాళ్ళే వీళ్ళు గెలిచారు, మాదే ఇక్కడ మొత్తం అన్నట్టుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకనే మన మనోహర్ ఉండి పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అనటం, నిన్న నాగబాబు ఉండేసి పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం ప్రజల వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని చెప్పడం, ఇవి ఖచ్చితంగా టీడీపీ దృష్టికి వెళ్ళాలి అని, టీడీపీ వాళ్ళకి చేరాలి అని. ఏ రకంగా పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య ఎట్టుగా గ్యాప్ రాకూడదు. అలా ఏమాత్రం గ్యాప్ వచ్చిందా స్టేట్ మొత్తం కంపు అయితే నిన్న లీడ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడైనా సరే జనసేన వాళ్ళు గుర్తించాలి. టీడీపీ వల్ల జనసేన మొన్న 21 స్థానాల్లో గెలిచారు. అవునన్నా కాదన్నా నిజం అదే. ఏది జనసేన వల్ల టీడీపీ, టీడీపీ వల్ల జనసేన ఇద్దరు కూడా ప్లస్ అయింది. ఖచ్చితంగా మొన్న జనసేన బీజేపీ ఎన్నికలు కనుక పోటీ చేస్తున్నట్టయితే మేబీ ఓట్ షేర్ పెరిగేదేమో. ఇప్పుడున్న వేరే సీట్లు అయితే వచ్చేవి కాదు. టీడీపీకి సంబంధించి ఓట్ షేర్ పెరిగేది 2019 నుంచి ఇప్పుడు ఓట్ షేర్ పెరిగేది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీఎం మన చంద్రబాబు గారు అయ్యేవారు. బట్ ఇప్పుడు వచ్చిన సీట్లు అయితే వచ్చేవి. ఇక ఏ వైసీపీని అయితే పాతాలని తొక్కాలని అనుకున్నారు అది పాతాలని వెళ్లకుండా భూమి మీద ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ పాతానికి వెళ్ళింది ఇప్పుడు. బట్ మొన్న 2024 ఎన్నికలలో విడిగా పోటీ చేసినట్టయితే అది భూమి మీదే ఉండేది, దాన్ని తొక్కడం ఇబ్బంది అయ్యేది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కరెక్ట్గా ఉంది. బట్ జనసేన వాళ్ళు కొంచెం క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడితే మంచిది.
ఇక టీడీపీ వాళ్ళు నిన్న ఈరోజు చెలరేగుతున్నారు సోషల్ మీడియాలో అయితే. బాబాయ్ అది కూడా చాలా భయంకరంగా ఉంది, తట్టుకోలేము. సో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దయచేసి ఒక్కసారి కూర్చొని వీలైతే రెండు పార్టీల కీలకమైన వ్యక్తులు పిలిపించి బయట ఎలా మాట్లాడాలి, మన వాళ్ళతో ఎలా ఉండాలి, సభలో ఎలా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడాలి, నా వల్ల నువ్వు గెలిచి నువ్వు వల్ల నా ఇద్దరం కూడా విన్ విన్ సిచ్యువేషన్ వేసే. బట్ బయట చెప్పుకునే విధానం అనేది ఎలా ఉండాలి ఏంటి, ఈ వేళ ఒక క్లారిటీ కనుక తెచ్చేసుకుంటే ఎక్కడ ఏ సమస్యలు ఉండవు. అండ్ భవిష్యత్తులో వచ్చేసి బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు చక్రం తిప్పొచ్చు. ఐఎమ్ షూర్, మరలా చెప్తున్నా, నేను నా మాట కట్టుబడి ఉంటా. భారతదేశంలో ఎన్డీఏలో బీజేపీ కాకుండా ఒక పీఎం ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఏంటి అంటే ఇప్పుడు అందరూ కనిపిస్తున్నటువంటి ఛాయిస్ అయితే పవన్ కళ్యాణ్ నాకైతే అనిపిస్తాం.